ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. కోటి, నాంపల్లి, అబిడ్స్, లగ్డికాపుల్లో వర్షం పడుతుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా నల్లటి మేఘాలు వ్యాపించాయి. రాత్రి వరకు నగరంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. సాయంత్రం సమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం వరకు హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు హైదరాబాద్ లో సాధారణంగా 313.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ కేవలం 277.3 మిల్లీమీటర్ల మేర మాత్రమే కురిసింది. దీనివల్ల సుమారు 12% వర్షపాతం లోటు ఏర్పడింది. రాబోయే వర్షాలతో నగరంలో ప్రస్తుతం నెలకొన్న వర్షపాతం లోటు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. కోటి, నాంపల్లి, అబిడ్స్, లగ్డికాపుల్లో వర్షం పడుతుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా నల్లటి మేఘాలు వ్యాపించాయి. రాత్రి వరకు నగరంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. సాయంత్రం సమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం వరకు హైదరాబాద్ లో ఉరుపులు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు హైదరాబాద్ లో సాధారణంగా 313.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే కేవలం 277.3 మిల్లీమీటర్ల మేర మాత్రమే కురిసింది. దీనివల్ల సుమారు 12% వర్షపాతం లోటు ఏర్పడింది. రాబోయే వర్షాలతో నగరంలో ప్రస్తుతం నెలకొన్న వర్షపాతం లోటు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, శనివారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అంటున్నారు. అండ్ మార్నింగ్ టైమ్స్ లో ఎండ చూస్తున్నాం, ఆఫ్టర్నూన్ నుంచి ఈ విధంగా వర్షాలు రావడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడాలి ప్రస్తుత పరిస్థితి ఏంటి హైదరాబాద్ వ్యాప్తంగా? మనం చూస్తాం గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో విభిన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. ఉదయం పూట ఎండ తీవ్రత, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నటువంటి సందర్భం మనం గత వారం 10 రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం. ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. భూ వాతావరణం వేడెక్కినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల ఉదయం పూట ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో ఉన్న సాయంత్రం కాగానే చిమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కోటి, నాంపల్లి, అబిడ్, లగ్డికాపుల్ ఈ ఆయా ప్రాంతాలలో వర్షం పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా నల్లటి మేఘాలు అలుముకున్నాయనేది కూడా మనం చెప్పాలి. రాత్రి వరకు కూడా నగరంలోని వర్షాలు జోరుగా పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించడం జరిగింది. సాయంత్రం సమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనము పలు చోట్ల ట్రాఫిక్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. శనివారం వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల సీజన్ లో ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో సాధారణంగా 313.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అంటే దాదాపుగా 31 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ కేవలం ఇప్పటి వరకు కూడా 27 సెంటీమీటర్లకు మాత్రమే వర్షపాతం నమోదైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనివల్ల సుమారు 12% లోటు వర్షపాతం కనిపిస్తుంది. ఇక 2 నెలలు ఇప్పటి నుంచి 2 నెలలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లోపల మరింత వర్షాలు పెరిగి హైదరాబాద్ నగరంలో లోటు వర్షపాతం కూడా తగ్గే అవకాశం ఉంటుందనేది కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోటు వర్షపాతం చూస్తే మాత్రం చాలా మటుకు తగ్గిందనేది కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితము వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం సిద్దిపేట జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరించడం జరిగింది. దాంతో పాటుగా ఎల్లో వార్నింగ్ ఇచ్చినటువంటి జిల్లాలను ఒకసారి మనం చూద్దాము. హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్,
వనపర్తి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా 3 రోజులకు సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ కూడా ఒకసారి చూడొచ్చు. మనము ప్రధానంగా ఏదైతే తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వద్ద ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం రానున్నటువంటి 3 రోజుల పాటు ఉందనేది కూడా ఐఎండీ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఒక రకంగా చూడొచ్చు మనము గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి మొన్నటి దాకా అంటే 10 రోజుల క్రితం వరకు కూడా దాదాపుగా 33% మేర లోటు వర్షపాతం ఉంది. గత 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఈ లోటు వర్షపాతం అనేది ప్రజెంట్ చాలా గణనీయంగా తగ్గింది, నార్మల్ స్టేజ్ కి చేరుకుందనేది కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా మంచి వర్షమే ఇప్పటి వరకు పడింది అనేది కూడా ఐఎండీ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కానీ ఉన్న సమస్యలో ఏంటంటే వర్షాలు హైదరాబాద్ నగరంలో వర్షం పడినప్పుడు ఒకటి లోతట్టు ప్రాంతాల జలమయమైన కావడం, ఒకటి ప్రధాన కూడలలో ఏదైతే వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, దాంతో పాటుగా 1.5 కోటి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వర్షం తగ్గిన తర్వాత రోడ్లపైకి వాహనాలు రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడతా ఉంది. అటు హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, మాదాపూర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, మొజంజాయి మార్కెట్, లక్డీ కపుల్ ఈ ప్రాంతాలలో, అమీర్పేట్ ఈ ప్రాంతాలలో మనకు కొంచెం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా మనం చెప్పుకున్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో కొంత వాటర్ లాగింగ్, ఏదైతే వర్షపు నీరు నిలిచేటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి హైడ్రా ముందస్తుగానే కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంతకుముందు మాన్యువల్స్ ఉన్నటువంటి ప్లేసెస్ లలో గ్రిల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పడినటువంటి వర్షపు నీరు నేరుగా డ్రైన్ ద్వారా వెళ్లిపోయే విధంగా ఉండేటందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వంశీ.